అనుకోగానే వెళ్ళేది కాదు తిరుపతి. గోవిందుడి పిలుపు రావాలి. గోవిందా. సో మాకైతే దేవుడి పిలుపు వచ్చేసింది. ఇంకా తిరుమలకి అయితే వెళ్ళిపోయాం. అంటే మోసపోయాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదా. ఏమైందంటే 2 to 4 దర్శనం టికెట్స్ ఇస్తామని చెప్పి కింద చెప్పారు. టోకెన్స్ అనేది తిరుపతిలో ఇస్తారు కింద. సో మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 11:30 అయింది. అక్కడ ఏం చెప్పారంటే ఆల్రెడీ మార్నింగ్ ఇచ్చేసారు, 6కి క్లోజ్ అయిపోయింది అన్నారు. ఇలా ఎలా చేస్తున్నారంటే వీళ్ళు ఒక పర్టికులర్ టైం అనేది లేదు. జనాలు ఎక్కువైతే అప్పుడు ఇచ్చేస్తున్నారు. ఒకవేళ మీరు తిరుమలకి కానీ ఎవరైనా మీరు కూడా ప్లాన్ చేసుకొని వచ్చేవాళ్ళు మాత్రం కొంచెం ఇవన్నీ చూసుకొని అయితే రండి. టోకెన్స్ ఎప్పుడు ఇస్తున్నారో తెలీదు. వాటి మీద కానీ డిపెండ్ అయ్యి అయితే చాలా కష్టపడిపోతాం. సో మేము ఇంకా ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళాల్సి వచ్చింది. అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే ఇంకా మేము శ్రీవారి స్టెప్స్ నుంచి అయితే వెళ్ళిపోయాము. ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా మేము స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాం. ఇవి చూడ్డానికి తక్కువే ఉన్నాయి అనుకుంటా, అరౌండ్ 2-388. బట్ ఎక్కేటప్పుడు మాత్రం చాలా స్ట్రెయిన్ అయిపోతాం. మీకు ఇందులో ఒక గెస్ట్ని అయితే చూపిస్తాను. ఇంకా మధ్య మధ్యలో ఇలాంటి కోతులు ఇలాంటివన్నీ కనిపించేసాయి. బట్ అలిపిరి సైడ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. అక్కడైతే మనం జింకల్ని వాటిని కూడా చూడొచ్చు. మధ్య మధ్యలో షాప్స్ కూడా ఉంటాయి అటు సైడ్ అయితే. ఇక్కడ ఒక షాప్ కూడా లేదు. సో వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఇంకా మనం తినడానికి అయితే ఒక షాప్స్ కూడా ఉండవు. ఇంకా పైకి ఎక్కి ఎంతవరకు ఎక్కామా అనేది నేను అక్కడ చూస్తున్నారా ఎంత బాగుందో క్లైమేట్ అయితే. షాప్స్ మాత్రం ఒక్కటి కూడా లేదు ఫ్రెండ్స్. ఒక్క షాప్ మాత్రం ఉండదు, మీరైతే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకొక గెస్ట్ని చూపిస్తాను అన్నా కదా, అది తినే ఇంత చిన్న పాప ఎంత బాగా ఎక్కేస్తుంది చూడండి. అలా కొంచెం తనకి కాలు స్ట్రెయిన్ అయిపోయినప్పుడల్లా కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. తనే అక్కడ ఆగిపోయేసి ఇదిగో ఇలాగా ఎంత క్యూట్ ఉందో పాప అయితే. చాలా బాగా ఎక్కేస్తుంది. పాపం కాలు నొప్పి అయితే చాలా వచ్చేసి ఉంటాయి. అందరూ అయితే ఆ పాపనే చూస్తూ ఉన్నారు. అంత క్యూట్ ఉంది తనైతే. చూడండి ఎంత బాగా ఎక్కేస్తుందో తనైతే. అదిగో అలా స్ట్రెయిన్ అయిపోయినప్పుడల్లా అలా కూర్చొని ఇంకోసేపు ఆడుకుంటుంది అక్కడ. చూసారా ఫేస్ ఎంత క్యూట్ ఉందో. ఇంకా పైనుండి అయితే క్యాప్చర్ చేశాను. ఎంత దూరం నడుచుకొని వచ్చామా అని చూస్తున్నారు కదా. అక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఆ షెడ్ నుంచి ఎక్కుకొని వచ్చాము. ఇంకా ఫైనలీ రీచ్ అయిపోయాం. 2388 అయితే కంప్లీట్ చేసేసాం. ఇక్కడ లాస్ట్లో కర్పూరం అవన్నీ వెలిగిస్తున్నారు చాలా. ఇంకా స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే షాప్స్ చాలా ఉంటాయి, మనం ఏదైనా తీసుకోవచ్చు. గైస్ ఇది వినండి. 7 కొండలెక్కి నా దగ్గరకు రావడం అంత సులువు కాదు. నువ్వు రావాలి అనుకున్నప్పుడు రావు, నా పిలుపు వచ్చినప్పుడే వస్తావు. నిజమే కదా, దేవుడు పిలుపు వచ్చినప్పుడే మనం వెళ్ళగలం. ఇంకా దర్శనంకి ఎలా వెళ్ళాం, ఎలా అయ్యింది, ఎంత టైం పట్టింది, ఇవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బై.